తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 40 రోజుల సమ్మర్ క్యాంప్ యుద్ధ విద్యల శిక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. పట్టణంలోని రవణం వీధికి చెందిన యుద్ధ విద్యల గురువు వంటెద్దు సత్యబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ శిబిరంలో సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొని వివిధ యుద్ధ కళల్లో శిక్షణ పొందారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు హాజరయ్యారు. చిన్నారుల ప్రతిభను ఎమ్మెల్యే అభినందిస్తూ విద్యతో పాటు ఆత్మరక్షణ విద్యలు కూడా ప్రతి విద్యార్థికి అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వంటెత్తు సత్యబాబును ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మండేలా బాబీ, కల్వకలను తాతాజీ, పట్టణ సిఐ వీరబాబు, సూదా చిన్న, చిక్కం కిట్టు, నల్ల పవన్, నల్ల శ్రీధర్, వంటెద్దు వెంకన్నాయుడు, పట్టణ ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంగా దసరా ఉత్సవాలు అనేవి దేశవ్యాప్తంగా ఎంతో పేరు వచ్చినటువంటి ఉత్సవాలు ఇవి. అమలాపురం అంటే దసరా ఉత్సవాలకి ఈ కర్రస్వాము కత్తిస్వాము విద్యలకి పెట్టింది పేరు. అలాంటి గొప్ప ఉత్సవాలను పురస్కరించుకుని ఒక ప్రాచీనమైనటువంటి కర్రస్వాము విద్యని మళ్ళా కార్పొరేట్ స్థాయి విద్యలో స్కూల్లో చదువుతున్న పిల్లలకి, గవర్నమెంట్ పిల్లలకి అందరికీ కూడా పిలిచి ఈ కమిటీ వారు, ఉత్సవ కమిటీ వారు వారందరికీ శిక్షణ ఇవ్వటం, శిక్షణ ఇచ్చి ఒక కళ అంతరించిపోకుండా కాపాడటం. అలాగే దసరాలో ఏ ఊరు వెళ్ళినా అన్ని చోట్ల అన్ని వీధుల్లోనూ కూడా ఎంతో అద్భుతంగా అమోఘంగా అన్ని సంఘాల ఆధ్వర్యంలో, అన్ని కమిటీల ఆధ్వర్యంలో ఈ కర్రస్వామి ఉత్సవాలు జరగడం చాలా చాలా గర్వకారణం. ఇది అమలాపురం ప్రత్యేకత. అమలాపురంలో దసరా ఉత్సవాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ ప్రాముఖ్యాన్ని పురస్కరించుకుని వేళ అదనంగా ఇచ్చినటువంటి శిక్షణ, ఆ శిక్షణలో పాల్గొన్నటువంటి గురువులు, అలాగే విద్యార్థులు వాళ్ళందరికీ అభినందన తెలియజేసుకుంటూ ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కళకి మరింత ప్రోత్సహించేలా చేస్తామని, అలాగే రాబోయే దసరా ఉత్సవాలు మరింత ఘనంగా జరగాలని ఆశిస్తూ తీసుకుంటున్నాను. మంది అయితే ఈ దెబ్బలు అయి తగులుతాయి ఇదని చెప్పేసి చాలామంది పేరెంట్స్ ఇలాంటి వాటికి ప్రోత్సాహం ఇవ్వరు పిల్లలకి. కానీ పిల్లలకి చదువే కాదు ఇలాంటి విద్య కూడా అవసరం అని చెప్పేసి మరి పేరెంట్స్ పిల్లల్ని, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ముందుకి తీసుకొచ్చి వాళ్ళే పేరెంట్స్ దగ్గరుండి ఇక్కడ నేర్పడం, 50 రోజుల నుంచి కూడా పేరెంట్స్ దగ్గరుండి ఇక్కడ చేయించడం అన్నది నిజంగా పేరెంట్స్ మనస్ఫూర్తిగా పేరెంట్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తాం. ఏం చేతంటే అలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలి. పిల్లలకు అన్ని రకాల విద్యల్ని, అన్ని రకాల ఇదిల్ని కలిగించే దిశగా పేరెంట్స్ ఉండాలి. దీంతో పాటు పిల్లలకి ఇది ఒక ఈ చెడి తాలింకాలు అన్నది బాగా ఒక సౌర్యాన్ని ఇచ్చేది కానీ, ఒక ధైర్యాన్ని పెంచేది కానీ, ఒక మహిళ ఒక సింగిల్గా అర్ధరాత్రి కూడా వెళ్ళే ధైర్యాన్ని కలిగించే ఒక మానసిక దృఢమైన శక్తిని కలిగిస్తుంది ఇది. దాంతోపాటు మనసుకి జ్ఞానం కూడా కావాలి. దీని ఒక గంట 2 గంటలకి చేస్తే ఒక పావు గంట అరగంట మైండ్కి రిలాక్స్ కూడా కావాలి. మైండ్ ఒక రకమైన శక్తిని పెంచుకోవాలి. దీంతో పాటు జ్ఞానాన్ని కూడా అభివృద్ధి తీసుకే మరి విద్యకు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఒక పావు గంట అరగంట ఇది అయిన తర్వాత జ్ఞానాన్ని కూడా చేస్తే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చక్కటి కార్యక్రమాలు ఇంకా ఇందాక మన పవన్ గారు చెప్పినప్పుడు వాడికి అతీతమైన శక్తి ఎప్పుడు వస్తుందంటే వాడు కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని ఒక ఫిక్స్డ్ టార్గెట్ మీద పెట్టి, ఒక యోగా అవ్వచ్చు, లేదంటే ఒక మెడిటేషన్ అవ్వచ్చు, వాడు ఫోకస్ అంతా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర పెట్టి వాడు అనుకున్న చేసేవారండి ఇంతకుముందు పూర్వీకులు. లేదంటే అంత పెద్ద పెద్ద గుళ్ళు కానీ గోపురాలు కానీ మానవ సాధ్యం అవుతాయా అనేటట్టుగా ఉంటాయి. అది చూసిన తర్వాత మనం ఏమనుకుంటాం అంటే మన సంస్కృతి ఎంత గొప్పదా, ఇంత మంచి ఆర్కిటెక్చర్ మనకు ఉందా అని అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఉన్నారు, తర్వాత ఈ మిడిల్ ఏజ్ ఉన్నారు, ఇప్పుడు చిన్నోళ్ళు ఉన్నారు. సో కల్చర్, మన యొక్క సంస్కృతి ఏంటి, మన అమలాపురంలో చాలా వీధులు ఉన్నాయి, అందులో పాటుగానే రవణం వీధి కూడా ఉంది. వీళ్ళ యొక్క కల్చర్ని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్లే కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. సో మిగతా వాళ్ళందరూ కూడా అంటే మన తాతగారు ఎంత గొప్పగా బ్రతికారు, మన నాన్నగారు ఎలా ఉండేవారు, మనం ఎలా ఉంటున్నాం, నెక్స్ట్ మన తర్వాత జనరేషన్స్ ఎట్లా ఉండాలి. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ ను మూసివేయొద్దని కేంద్ర మంత్రి ఇందులో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఉత్తరాంధ్ర వాసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, దీంతో ఉత్తరాంధ్ర యువతకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. భోగాపురం, విశాఖలోనూ విమాన సర్వీసులను కొనసాగించాలని, అంతర్జాతీయ విమానాలు భోగాపురం నుంచి నడపాలని, దేశీయ సర్వీసులు విశాఖ నుంచి నడపాలని, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాలని కోరారు.
విశాఖ ఎయిర్పోర్ట్ పై ఎవరూ మాట్లాడడం లేదని, మాట్లాడితే సీటు పోతుందేమోనని భయపడుతున్నారని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్గో విపరీతంగా మనం పంపించేదానికి అవకాశం ఉంది, కార్గో ఫ్లైట్స్. అట్లాగే అత్యంత ఆధునికమైన ఫెసిలిటీస్ తోటి కూడా అది తయారవుతుంది, సంతోషం. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీరు అక్కడి నుంచి ఆపరేట్ చేయండి, దాంట్లో ఇదేమి ఇబ్బంది లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్కి కావలసిన ప్రతి ఒక్క అంగుళము కూడా, ప్రతి ఒక్క ఎకరం కూడా రాష్ట్ర ప్రభుత్వము సొంత నిధులతోటి కొని జిఎంఆర్ సంస్థకి ఇవ్వటం జరిగింది, ఉచితంగా ఇవ్వటం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కటే కాకుండా 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ జిఎంఆర్ సంస్థ ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే సబ్సిడీ లాంటిది. అట్లాగే ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు అరే ఇక్కడ ఒక 4 ఫ్లైట్స్ ఆపరేట్ చేయడానికి కూడా వారు ఒప్పుకోరు అని నా యొక్క ఉద్దేశం కాదు. ఒప్పుకోవచ్చు, ఎందుకంటే రిక్వైర్మెంట్ ఉంది. ప్రతి చోట ఎయిర్పోర్ట్లు మనం బిల్డప్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం. అమరావతిలో ఇంకొక కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి మేము టీవీల్లోనే లేకపోతే పేపర్స్లోనే చూడటం జరిగింది. అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ అమరావతిలో, సంతోషం, ఎందుకంటే మన అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తున్నాం కాబట్టి. కానీ ఇక్కడేమో గూగుల్ సంస్థ వస్తుంది, ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, ఆర్సిలర్ మిత్తల్ పెద్ద స్టీల్ ప్లాంట్, అత్యంత ఆధునికమైన స్టీల్ ప్లాంట్ ఒకటి వస్తుంది, ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ ఉంది, నేవీ ఉంది. ఇవన్నీ ఇంత పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్న ప్రదేశంలో ఎయిర్పోర్ట్ లేదంటే ఇది చాలా సిగ్గుతోటి కూడుకున్న వ్యవహారం. కనీసం పరువు కాపాడటం గురించన్నా మనం ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉండాలి. ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది కానీ ఆపరేషన్స్ లేకపోవడం కాదు. ఇది ఓన్లీ కేవలము స్పెషల్ ఫ్లైట్స్ మీద వచ్చే వారికి కాకుండా నార్మల్ ప్యాసింజర్స్ మాలాంటి వాళ్ళకి, స్పెషల్ ఫ్లైట్స్ చార్టర్డ్ ఫ్లైట్స్ వారికే కాకుండా నార్మల్ ప్యాసింజర్స్కి కూడా అందుబాటులో ఉండేటట్టు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న విఈఆర్ మీటింగ్లో కూడా ఈ ఎయిర్పోర్టు కొనసాగుతుంది అని చెప్పడం జరిగింది. కొనసాగుతుంది కానీ దాంట్లో ఫ్లైట్లు దిగుతాయా దిగువ అనేది మనకు తెలియదు. కాబట్టి వారి ఉద్దేశం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అనుకోవచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా కేంద్ర ప్రభుత్వం అని. మనం ఆ విధంగా డిబేట్ చేసుకోవాలనుకుంటే చాలా డెప్త్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది, అది అంత మంచిది కాదు. కాబట్టి ప్రజల ఆకాంక్ష మేరకు మీరు కూడా దయచేసి ఒక్కసారి ఎయిర్పోర్ట్లో ఈ ఎయిర్పోర్ట్ మీకు ఇక్కడ ఉండాలా వద్దా అని ఒకసారి అడగండి, మీరు పబ్లిక్ని అడగండి. ఎక్కడ భోగాపురం, ఎక్కడ విశాఖపట్నం, అసలు వైజాగ్ మీకు ఎయిర్పోర్ట్ లేకపోతే అది మీకు డైజెస్ట్ అవుతుందా? విశాఖపట్నంకి రైల్వే స్టేషన్ లేదంటే మీరు పబ్లిక్ ఎలా ఉంటుంది? మరి ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే సీట్ ఎక్కడ పోతుందేమో అని భయమేమో, నాకు తెలియదు. నాకు సీట్ లాగటంటే కొంచెం బరువు ఎక్కువ ఉన్నాను కాబట్టి సీట్ ఎక్కడికి పోదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వార్ సమస్య తీరే వరకు, అట్లాగే పెట్రోల్ ధరలు మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అన్నా ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ ని కొనసాగించవలసిన అవసరం ఉంది అని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక్కటే కాకుండా ఇంకొక విచిత్రమైన విషయం, ఈ 3 జిల్లాలు 4 జిల్లాల వారికి ఎవరైనా ఉద్యోగానికి కావాలంటే ఆధార్ కార్డు కనుక ఈ 4 జిల్లాలు 5 జిల్లాలు అడ్రస్లు కనుక ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఎవరంట. అరే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో బయట ఎన్నో సంవత్సరాల నుంచి 160 మంది పనిచేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శోభ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. अच्छा दर्शन हुआ तिरुपति में बालाजी का। हमारे देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी 12 साल प्रधानमंत्री जी का नाते कंप्लीट किया है। ये सबसे ज्यादा सर्विंग प्राइम मिनिस्टर है, क्योंकि अभी तक इलेक्टेड हुए प्राइम मिनिस्टर में ये सबसे ज्यादा है। मैं भगवान को प्रार्थना किया आने वाले दिन में भी
2029 इलेक्शन में नरेंद्र मोदी जी देश को लीड करे, हमारा पार्टी को लीड करे, उसको आयुष दे, आरोग्य दे एंड देश का काम करने के लिए, देश को आगे बढ़ाने के लिए, विकसित भारत बनाने के लिए उसको शक्ति दे, ऐसे प्रार्थना में भगवान को की हूँ। बहुत अच्छा लगा क्योंकि 12 साल का इसका सेलिब्रेशन का संदर्भ में मैं इधर आई, बालाजी का दर्शन किया, उसको प्रार्थना किया, देश का भलाई के लिए मैंने प्रार्थना किया, बहुत अच्छा लगा। వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడపాడు గ్రామంలో 2.39 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. గత వైసీపీ పాలనలో అభివృద్ధిని గాలి కుదిలేస్తారని ధ్వజం. రాష్ట్రంలో దేశ వ్యతిరేక శక్తులు, అనుమానాస్పద బృందాల కార్యకలాపాలు పెరిగాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఆర్యవయస్సుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన ఏకైక నాయకుడు జగనే అన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. ఆ వర్గం ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయారని విమర్శ. తిరుమల శ్రీవారి దర్శించుకున్న కేంద్ర మంత్రి శోభ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.